హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బీరకాయ తొక్కల పచ్చడి చేసుకుందామండి. ఈవిడేంటి బీరకాయ తొక్కల పచ్చడి అంటుందా అనుకుంటున్నారా? ఒకసారి చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. 1/2 కేజీ బీరకాయ తొక్కలండి ఇవి. మనం ఎలాగ కూర వండేసుకుంటాం కదండి, బీరకాయలు తొక్కలు పడేయకుండా ఇలా పచ్చడి చేసి చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్గా ఉండకపోతే నన్ను అడగండి, కామెంట్ చేయండి బాగాలేదు మేడం అని. సరే, ఇప్పుడు చక్కగా క్లీన్ చేసుకుని చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి. దీనికి 2 స్పూన్లు శనగపప్పు, 1 స్పూను మినప్పప్పు, 10-15 ఎండుమిర్చి, 4-5 రెబ్బల వెల్లుల్లి, 1/2 టీ స్పూను జీలకర్ర కావాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఎండుమిర్చి వేగించుకుందాం. మాడనివ్వద్దండి, మాడితే టేస్ట్ ఉండదు కదా పచ్చడి. ఈ పచ్చడి రోట్లో చేసుకున్న చాలా బాగుంటుంది. ఇప్పుడైతే రోలు లేదు కదండి, మనం మిక్సీలో చేసుకుందాం. ఎండుమిర్చి చక్కగా వేగించుకున్నాం కదా. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. శనగపప్పు మినపప్పు దోరగా వేగించుకోవాలండి, మాడనివ్వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడనివ్వద్దు, సిమ్లో పెట్టుకుని వేగించండి. 2 మినిట్స్లో వేగిపోతాయండి, ఎంత పెద్ద టైం కూడా పట్టదు, పచ్చడి కూడా గమ్మున అయిపోద్ది. ఇప్పుడు చక్కగా క్లీన్ చేసిన బీరకాయ తొక్కలు కూడా వేసి వేగించండి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోద్దండి. హైలో 5 మినిట్స్ వరకు వేగిస్తే సరిపోద్ది. దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుందండి, మంచిది, మన హెల్త్కి కూడా మంచిది. మనం ఎలా అయినా పచ్చళ్ళు అవి ఇవి తిని బోరు కొట్టినప్పుడు ఇలాంటి మంచిదండి. ఇప్పుడు బాండీలో తీసేసుకుని మిక్సీ పట్టేసుకుందామండి. ఒకవేళ బాగా నలగకపోతే కొద్దిగా వాటర్ వేసుకుని మిక్సీ పట్టండి, గమ్మున నలిగిపోద్ది. ఒకవేళ నలగకపోతే చెప్తున్నానండి, 1 టీ స్పూన్ వరకు ఉప్పు పడుతుందండి ఇందులో. సరిగ్గా నేను చెప్పిన కొలతలతో అలాగే చేయండి. బీరకాయ తొక్కల పచ్చడి సూపర్గా వస్తుంది, ఒక్కసారి ట్రై చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్.